స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అంటాం. స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అనేది స్ట్రింగ్స్లో ఇంపార్టెంట్ టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది మీకు మీ మిడ్ ఎగ్జామినేషన్స్లో, సెమిస్టర్ ఎగ్జామ్స్లో కూడా వస్తుంది క్వశ్చన్. స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అంటే ఒక స్ట్రింగ్ని ఎన్ని మెథడ్స్లో మనం రాయొచ్చు, ఏమేమి మెథడ్స్ ఉంటాయి, ఆ మెథడ్ ద్వారా స్ట్రింగ్ ఎలా అవుద్ది అనేది స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్. మనం ఒక్కొక్క మెథడ్ మీద ఒక్కొక్క ప్రాబ్లం చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఏం చేద్దాం, ఫస్ట్ మెథడ్ వచ్చేసి మనకి స్ట్రింగ్ లెంత్ కనుక్కోవడానికి. మనం క్యారెక్టర్ని ఎలాగైతే CHAR అంటామో, ఇంటీజర్ని INT, ఫ్లోటింగ్ని FLOAT ఫ్లోట్ అంటామో, స్ట్రింగ్ని STR అని డిక్లేర్. ఇది కీవర్డ్, ఇది ఒక కీవర్డ్. ఈ లెంత్ని మనం ఎలా రాస్తాం, str.length. ఇక్కడ మన స్ట్రింగ్ నేమ్ మనం చేద్దాం. చూడండి, ఫస్ట్ స్ట్రింగ్ లెంత్ కదా, ఇది ప్రోగ్రామ్ చేసేస్తే స్ట్రింగ్ తీసుకుందాం ఫస్ట్. మళ్ళీ సేమ్ స్ట్రింగ్ అనే నేమ్. ఓకే, ఇప్పుడు ఈ లెంత్ మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుని ప్రింట్ చేద్దాం. డైరెక్ట్గా ప్రింట్ చేయరాదు కదా, మనం వేరియబుల్ ప్రింట్ చేస్తే వేరియబుల్లో ఉన్న లెంత్ అనేది ప్రింట్ అవుద్ది. ఆ లెంత్ మనం ఎన్నని తీసుకుందాం, లెంత్ ప్రింట్ స్టోర్ చేసుకునే వేరియబుల్ని ఏం చేద్దామంటే, ఈ స్ట్రింగ్ని మనం యూజర్ దగ్గర నుంచే తీసుకుందాం. ఎంటర్ ఏ స్ట్రింగ్ అందాం. ఇప్పుడు యూజర్ స్ట్రింగ్ ఇస్తారు. ఓకే, వచ్చినాక దాన్ని స్కాన్ చేసుకోవాలి. పర్సెంటేజెస్ స్ట్రింగ్, ఇందులో యాంపర్సెంట్ వాడం మనం స్ట్రింగ్లో. స్ట్రింగ్ లెంత్ని మనం ఎన్లో స్టోర్ చేసుకుందాం. స్ట్రింగ్ లెంత్ని ఎలా అంటాం, strlen ఆఫ్ స్ట్రింగ్ నేమ్. స్ట్రింగ్ నేమ్ మనం ఏమి ఇచ్చాం, స్ట్రింగ్ అని ఇచ్చాం. ఎన్లో స్టోర్ చేసుకుందాం స్ట్రింగ్ యొక్క లెంత్. అది ప్రింట్ చేయాలి. ఏమని ప్రింట్ చేద్దాం, లెంత్ ఈజ్ అని చెప్పేసి. లెంత్ ఎంత, ఇంటీజర్ వాల్యూ కదా. రన్ చేసి చూద్దాం. ఒక స్ట్రింగ్ ఎంటర్ ఏమైంది, మన నేమ్ ఇద్దాం. లెంత్ ఈజ్ 5. అంటే ఇందులో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 1 2 3 4 5, అంటే 5 క్యారెక్టర్స్ 5 ఇండెక్సెస్లో స్టోర్ అయ్యాయి. అందుకని దీని లెంత్ 5 వచ్చింది. ఇలా మనం ఈ స్ట్రింగ్ లెంత్ అనే ఫంక్షన్ యూజ్ చేసి స్ట్రింగ్ యొక్క లెంత్ కనుక్కోవచ్చు. మన స్ట్రింగ్ ఇచ్చిన స్ట్రింగ్ ఏంటిది, విజయ్. ఒక్కో స్ట్రింగ్ ఒక్కో క్యారెక్టర్ లాగా స్టోర్ అయిపోద్ది. మన లాస్ట్ ఇండెక్స్లో ఏం స్టోర్ అవుద్ది, నల్ స్టోర్ అవుద్ది. ఇప్పుడు మనం రివర్స్లో కాపీ చేసుకునేటప్పుడు ఇది మనకి 0 ఇండెక్స్ స్టార్టింగ్లో, ఇది 1 ఇండెక్స్, ఇది 2 ఇండెక్స్, 3 ఇండెక్స్, ఇది 4 ఇండెక్స్, ఇది ఫిఫ్త్ ఇండెక్స్లో నల్ ఉంది. మనకి రివర్స్లో కాపీ చేసినప్పుడు ఇది 0 ఇండెక్స్ అవుద్ది, ఇది ఫస్ట్ ఇండెక్స్ అవుద్ది, ఇది సెకండ్ ఇండెక్స్ అవుద్ది, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇండెక్స్. ఓకే, మనకేంటంటే ఇది అవసరం లేదు, మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి ప్రింటింగ్ అనేది. అందుకే మనం ఇది తీసేస్తాం. ఇలా తీసేస్తాం చూడండి. మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి, అంటే ఎన్ని ఇండెక్సెస్ క్యారెక్టర్స్ ఇచ్చామో అన్ని ఇండెక్సెస్ ఇక్కడ ఇన్పుట్ తీసుకునే ఫంక్షన్ దగ్గర, ఫార్మాట్ స్పెసిఫైర్ దగ్గర, ఇక్కడ డైరెక్ట్ మనం strcpy అని వాడుకోవచ్చు. ఏం పెట్టాల్సిన అవసరం లేదు, ఇక్కడ కావాలంటే రన్ చేస్తే. ఇప్పుడు స్ట్రింగ్ 2 సైజు, స్ట్రింగ్ 1 సైజు రెండు సేమే మనకి. నార్మల్గా మనం లాస్ట్ ఎలిమెంట్ తీసేయాలి. ఏంటిది, నల్ ఉన్న ఎలిమెంట్. ఏం చేద్దాం, సైజ్ ఆఫ్ స్ట్రింగ్ 2 -1 తీసేస్తే మనకి నల్ వెళ్ళిపోద్ది. ఓకే,
ఇప్పుడు నల్ వెళ్ళిపోయింది. దీన్ని ప్రింట్ చేయాలి మనం. కోసం అంటే సెకండ్ స్ట్రింగ్ 2 అంటే లాస్ట్ ఇండెక్స్ ఏంటి, 9th ఇండెక్స్. 9th ఇండెక్స్లో మనం నల్ స్టోర్ చేద్దాం. అంటే ఎప్పుడైనా ఒక స్ట్రింగ్ మనకి రూల్ ఏంటిది, నల్తో ఎండ్ అవ్వాలి. అందుకని దీని యొక్క లాస్ట్ ఇండెక్స్లో మనం నల్ ఇస్తున్నాం అంతే. ఈ ఒబే అయితేనే అది స్ట్రింగ్ లా కన్సిడర్ అవుద్ది. ఇందులో స్ట్రింగ్ 1లో రివర్స్ అయ్యేటప్పుడు ఫస్ట్ స్ట్రింగ్ మనకి దాంట్లో ఉన్న నల్ అనేది దీంట్లో ఫస్ట్ అవుద్ది, లాస్ట్ ఇండెక్స్లో ఉంది కాబట్టి. అది ఇక్కడ తీసేసి దీని లాస్ట్ ఇండెక్స్లో మనం నల్ స్టోర్ చేసుకున్నాం సెకండ్ స్ట్రింగ్ ఇండెక్స్లో. ఇప్పుడు ఇది రన్ చేసి ఓకే గైస్, ఇప్పటిదాకా మనకు 2 స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అయినాయి. ఒకటి లెంత్ అని, ఇంకొకటి అంటే స్ట్రింగ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి, ఇంకొకటి మన స్ట్రింగ్ని ఒక స్ట్రింగ్లోని ఇంకో స్ట్రింగ్లో కాపీ చేసుకోవడానికి. ఇదేంటంటే ఇది కూడా కాపీ మెథడే, థర్డ్ మెథడ్. ఇది కాపీ ఆపోజిట్ వేలో కాపీ చేస్తాం. ఇలా ఇక్కడ చూడండి, కాపీయర్ అంటే ఎలాగో మనకు 2 స్ట్రింగ్స్ కావాలి. ఫస్ట్ స్ట్రింగ్ అని తీసుకుని మీ సెకండ్ స్ట్రింగ్. కానీ నేను లెంత్ ఇంకొక వేరియబుల్ ఐ అని తీసుకున్నాను. చూడండి మీకే అర్థమవుతుంది. ఫస్ట్ స్ట్రింగ్ని నేను యూజర్ దగ్గర నుంచే తీసుకుంటున్నా. ప్రింట్ చేస్తాం అనగా మనం ఇక్కడ రన్ కొట్టగానే ఎంటర్ స్ట్రింగ్ అని వస్తుంది. మనం ఇది ఇస్తాం, విజే అని ఇచ్చాం మనం. ఇక్కడ మనకు అవుట్పుట్ ఏం రావాలి, ఆపోజిట్ YAJIB అని రావాలి. ఓకే, తీసుకుంది స్కానర్. ఇక్కడ 9s ఎందుకు పెట్టా, ఇది స్ట్రింగ్ సైజ్ ఎంత, ఇక్కడ 10. కానీ మరి ఇక్కడ 9 ఎందుకు తీసుకున్నాం అంటే మనకి తెలుసు స్ట్రింగ్ లాస్ట్ ఇండెక్స్ ఎప్పుడైనా కూడా నల్ అంటే నల్ క్యారెక్టర్స్తో స్టోర్ అవుతుంది. అందుకని 9 వరకు తీసుకున్నాం మనం. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే స్ట్రింగ్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఇది ఫస్ట్ స్ట్రింగ్, ఇప్పుడు దీని లెంత్ ఎంత, 5. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే లూప్ తీసుకొని string 2 of I is equals to string 1 of length -1 minus I. ఈ లూప్ నేను తర్వాత చెప్తా, ఇప్పుడు చెప్తా చూడండి. తర్వాత లూప్ అయిపోయిన తర్వాత string 2 యొక్క లెంత్ అంటే ఇక్కడ లాస్ట్ క్యారెక్టర్ string 2 మనకు string 2 వచ్చేసింది. దాంట్లో లాస్ట్ క్యారెక్టర్ మళ్ళీ నల్ స్టోర్ చేసుకుంటున్నాం. ఎందుకు, ఒక స్ట్రింగ్ ఎప్పుడైనా కూడా నల్ క్యారెక్టర్తో ఎండ్ కావాలి కాబట్టి ఇందులో లాస్ట్ ఇండెక్స్లో మనం నల్ స్టోర్ చేసుకుంటున్నాం. ఆ string 2ని ప్రింట్ చేస్తున్నాం రివర్స్ స్ట్రింగ్ అని. ఓకే, ఇప్పుడు ఈ లూప్ ఎలా రన్ అవుద్ది అంటే అక్కడ ఇది ఉంది, ఇక్కడ చెప్పాం కదా ఈ వేలో. ఇప్పుడు ఇది మనకి కండిషన్ string 2 of I is equals to string 1 of length -1 minus I. ఇది మన కండిషన్. ఫస్ట్ I 0 ఉన్నప్పుడు సెకండ్ ఇండెక్స్ అంటే string 2, సెకండ్ స్ట్రింగ్లో 0 ఇండెక్స్ అంటే ఫస్ట్ ఇండెక్స్లో. ఇందులో ఎన్ని ఉన్నాయి, 5 ఇండెక్స్. ఇది తీసేస్తే లాస్ట్కి నల్ మనం తీసేస్తాం అంటే 4 వరకు, ఇక్కడ వరకు. ఓకే, సెకండ్ స్ట్రింగ్ 0 ఇండెక్స్లో అంటే ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్లో, సెకండ్ స్ట్రింగ్ యొక్క ఫస్ట్ ఇండెక్స్లో మనం ఇక్కడ తీసుకుందాం సెకండ్ స్ట్రింగ్. ఇది 0 ఇండెక్స్ అనుకుందాం. 0 ఇండెక్స్లో ఏం స్టోర్ అవుతుంది, ఫస్ట్ స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత మనకి 5 -1 minus I వాల్యూ ఎంత, ఫస్ట్ మనకి 0 అంటే లెంత్ -1 4. ఫస్ట్ స్ట్రింగ్ యొక్క 4th ఇండెక్స్లో మనకి ఇక్కడ ఏముంది, Y. ఈ Y ఇక్కడ స్టోర్ అవుతుంది. ఓకే, స్టోర్ అయిపోయింది. నెక్స్ట్ I వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి 1 అవుతుంది, ఫస్ట్ ఇండెక్స్కి వచ్చింది. ఫస్ట్ ఇండెక్స్లో ఇక్కడ మళ్ళీ I వాల్యూ 1 కదా, లెంత్ -1 minus 1 అంటే లెంత్ -2. లెంత్ ఎంత 5 -2 ఎంత 3 అంటే ఫస్ట్ స్ట్రింగ్ యొక్క థర్డ్ ఇండెక్స్లో అంటే ఇది A. ఈ A ఇక్కడ సెకండ్ స్ట్రింగ్ ఫస్ట్ ఇండెక్స్లో స్టోర్ అవుద్ది అంటే ఇక్కడ. తర్వాత I వాల్యూ 2 అవుద్ది, 1 - 2 3, లెంత్ -3 అంటే 2 అవుద్ది. అంటే 2 ఇండెక్స్లో ఇక్కడ ఏముంది, J ఉంది. ఈ J ఇక్కడ సెకండ్ ఇండెక్స్లోకి స్టోర్ అవుతుంది. నెక్స్ట్ I వాల్యూ 3 అవుద్ది, థర్డ్ ఇండెక్స్ సెకండ్ స్ట్రింగ్లో. లెంత్ -1 minus 3 అంటే 4, లెంత్ ఎంత 5 -4 1. ఇక్కడ 1 ఇండెక్స్ ఏముంది, I ఉంది. ఈ I ఇక్కడికి వచ్చింది
తర్వాత I వాల్యూ 4 అయింది. లెంత్ -1 - 4 అంటే లెంత్ -5, లెంత్ 5, 5 - 5 0 అంటే ఫస్ట్ స్ట్రింగ్ యొక్క 0 ఇండెక్స్లో బి ఉంది. ఇది ఇక్కడ స్టోర్ అయింది. లాస్ట్ ఇండెక్స్లో మనం ఏం చేసాం, 4 స్టోర్ చేసాం. చూడండి ఇది ఎలా వచ్చింది, ఆపోజిట్ ఆర్డర్లో కాపీ అయిపోయింది. YAJIVN. ఇప్పుడు ఇదే ప్రింట్ చేద్దాం, మనం రాసాం ఇక్కడ. రన్ చేస్తే ఎంటర్ స్ట్రింగ్ అని స్ట్రింగ్ ఎంటర్ చేసాం. చూడండి రివర్స్ స్ట్రింగ్ YAJIV. ఇలా రివర్స్గా మనం కాపీ చేసుకోవచ్చు. రివర్స్గా ప్రింట్ అంటే కాపీ అయ్యింది కాబట్టి అలా ప్రింట్ అయింది. మనం ఒక స్ట్రింగ్ని డైరెక్ట్ రివర్స్గా కూడా ప్రింట్ చేసుకోవచ్చు, అది కూడా ఒక మెథడ్. ఈ 3 మెథడ్స్. ఇంకా మనకి వేరే మెథడ్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి మనకి కంపేర్ చేయడం. strcmp ఇక్కడ ఉంది కదా, strcmp అంటే కంపేర్. అంటే 2 స్ట్రింగ్స్ ఉంటాయి మనకి ఇక్కడ, 1 2. ఈ 2 కంపేర్ చేస్తాం. 2 సేమ్ ఉంటే ట్రూ, 2 సేమ్ లేకపోతే ఫాల్స్. అంటే 2 స్ట్రింగ్స్ కరెక్ట్ సేమ్ ఉన్నాయా లేదా అని కంపేర్ చేస్తాం అన్నట్టు. దీన్ని యూజ్ చేసి మనం దానికి రాద్దాం ఇప్పుడు. 2 స్ట్రింగ్స్ కదా, ఈ స్ట్రింగ్స్ ఇలాగే తీసుకున్నాం. ఫస్ట్ స్ట్రింగ్, సెకండ్ స్ట్రింగ్. ఓకే, కంపేర్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇది అవసరం లేదు. ఫస్ట్ స్ట్రింగ్ యూజర్ దగ్గర నుంచే తీసుకున్నాం. ఓకే, ప్రింట్ అని వచ్చింది, స్కాన్ చేసుకుని ఇన్పుట్ తీసుకున్నాం. నెక్స్ట్ లెంత్ మనకు అవసరం లేదు కంపేర్ చేయడానికి. కంపేర్ చేస్తున్నాం కాబట్టి సెకండ్ స్ట్రింగ్ కూడా తీసుకుంటాం మళ్ళీ. ఎంటర్ అనదర్ స్ట్రింగ్ అని ఇద్దాం. 2 యూజర్ దగ్గర నుంచి తీసుకొని కంపేర్ చేస్తున్నాం. ఎంటర్ స్ట్రింగ్ 2. ఓకే, 2 స్ట్రింగ్స్ వచ్చేసినాయి మనకి. ఇప్పుడు ఏం చేద్దామంటే కంపేర్ చేద్దాం. ఒకవేళ కంపేర్ చేస్తే ఇప్పుడు సపోజ్ మనకి ఫస్ట్ స్ట్రింగ్లో మామ్ అని ఉంది, MOM. సెకండ్ స్ట్రింగ్లో కూడా మామ్ అనే ఉంది అనుకోండి. కంపేర్ చేస్తుంది, ఇది ప్రతి ఇండెక్స్ కంపేర్ చేస్తుంది. దీన్ని అన్ని ఈక్వల్ ఉన్నాయి అనుకోండి, మనకి రిటర్న్ ఏం చేస్తుంది, 0 ఇస్తుంది. మరి ఈక్వల్ లేకపోతే ఏం రిటర్న్ చేస్తుంది అంటే చూడండి మీరే. ఇది మనకి ప్రింట్ చేయడానికి ఒక వేరియబుల్ కావాలి. n అని తీసుకుందాం దాన్ని. ఓకే, ఈ ఎన్లో కంపేర్ చేసిన వాల్యూ ప్రింట్ చేద్దాం. మనం ఏమేమి కంపేర్ చేస్తున్నాం, ఫస్ట్ స్ట్రింగ్, సెకండ్ స్ట్రింగ్ కదా. స్ట్రింగ్ 1, సెకండ్ స్ట్రింగ్ పేరు స్ట్రింగ్ 2. ఓకే, దాన్ని ప్రింట్ చేద్దాం మెయిన్ వాల్యూ. స్ట్రింగ్ ఎంటర్ ఏమైంది, మామ్ అని ఎంటర్ చేసాం. అనదర్ స్ట్రింగ్, దానికి కూడా మామ్ అని ఇద్దాం. చూడండి 0 వచ్చింది, అంటే అన్ని ఇండెక్సెస్లో ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయని అర్థం. ఇప్పుడు వేరే వేరే ఫస్ట్ మన నేమ్ ఇద్దాం, తర్వాత ఇంకొక నేమ్ ఇద్దాం. చూడండి 4 అని వచ్చింది. ఎందుకు ఇక్కడ మీకు చెప్తా చూడండి. మనం ఫస్ట్ ఏమి ఇచ్చాం, మన నేమ్ ఇచ్చాం, ఒక నేమ్. ఇది మనం ఫస్ట్ ఇచ్చిన స్ట్రింగ్. సెకండ్ ఇచ్చిన స్ట్రింగ్ ఏంటిది, ఇది y. ఓకే, ఫస్ట్ ఈ 2 ఇండెక్స్ కంపేర్ చేసింది. ఓకే, 2 సేమ్, 0. తర్వాత ఈ 2 కంపేర్ చేసింది. ఓకే, ఇవి కూడా 2 సేమ్ ఉన్నాయి, 0. ఇక్కడ చూడండి ఈ 2 కంపేర్ చేసింది, 2 డిఫరెంట్ ఉన్నాయి. ఫస్ట్ ఇది ఎన్ని ఉంది, ఇది J ఉంది. మీరు గమనిస్తే ఈ 2 లోవర్ కేస్ లెటర్స్. మనకి ఎప్పుడైనా కూడా క్యారెక్టర్స్ని ఇంటీజర్స్లో ఇవ్వాలంటే ఎలా ఇస్తుంది, మనం స్టార్టింగ్ డేటా టైప్స్ చెప్పుకున్నప్పుడు మాట్లాడుకున్నాం, ASCII కోడ్ అని.
ASCII వీటి యొక్క ASCII వాల్యూస్ ప్రకారంగా ఇస్తుంది. మనకి ఎన్ యొక్క ASCII వాల్యూ వచ్చేసి 110, జేకి 106. ఇప్పుడు n మైనస్ జే అవుతుంది, అంటే 110 మైనస్ 106, రిజల్ట్ ఎంత వస్తుంది 4. అది ఎందులో స్టోర్ అయింది, మనం ఇచ్చిన వేరియబుల్ ఏంటిది n, మనం ప్రింట్ చేసాం ఇక్కడ, అదే ప్రింట్ చేసాం. అలా ఇక్కడ మనం ఇచ్చిన స్ట్రింగ్లో ఏమి డిఫరెన్స్ లేదనుకోండి, 0నే వస్తుంది. చూడండి, జీరోనే వచ్చింది. అంటే ఇక్కడ డిఫరెంట్ లెటర్స్ ఏం లేవు, అన్ని సేమే ఉన్నాయి కాబట్టి 0. ఇలా మనం రివర్స్గా కూడా కంపేర్ చేసుకోవచ్చు. ఇది ఇంకొక స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్. ఇందాక దాంట్లో మీరు చూస్తే ఇక్కడ చూడండి, strcat. ఎందుకు CAT అంటే మనకి కన్కాటినేషన్. ఇది ఏం చేస్తుంది చేసి మనకి ఒక స్ట్రింగ్లో ప్రింట్ చేస్తుంది. చూడండి ఎలా చేస్తాము. మనము 2 స్ట్రింగ్స్ తీసుకున్నాం, ఇవే ఆ 2 స్ట్రింగ్స్ అనుకోండి, string 1, string 2. ఓకే, 2 యూజర్ దగ్గర నుంచి తీసుకున్నాం. ఫస్ట్ తీసుకున్నాం ఇన్పుట్ తీసుకున్నాం scanf అని, సెకండ్ కూడా తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఏం చేద్దామంటే ఈ 2 కలుపుదాం. ఎలా కలుపుతాం, strcat ఆఫ్ ఏమేమి స్ట్రింగ్స్ కలుపుతున్నాం, ఫస్ట్ స్ట్రింగ్ అంటే string 1, string 1, ఇంకొకటి string 2, 2 కలుపుతున్నాం. ఈ 2 కలుపుతున్నాం అంటే ఈ 2 ఎక్కడ స్టోర్ అయితే string 1 లోనే స్టోర్ అవుద్ది. అంటే string 1కి string 2 యాడ్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, మీకు string 1 ప్రింట్ చేస్తాను. 2 ప్రింట్ చేద్దాం మనం. ఫస్ట్ స్ట్రింగ్ ఇవ్వండి, నేను LON అని ఇచ్చా. అనదర్ స్ట్రింగ్ ఇవ్వండి, DON అని ఇచ్చా. ఇక్కడ చూడండి, లండన్, ఈ 2 కన్కాటిన్ అయ్యి ప్రింట్ అయింది. మళ్ళీ ఇంకొకటి DON అని వచ్చింది. ఎందుకు, సెకండ్ స్ట్రింగ్ కూడా ప్రింట్ అయింది. మీరు ఇక్కడ గమనిస్తే ఈ 2 యాడ్ అయ్యి ఫస్ట్ స్ట్రింగ్ లోనే స్టోర్ అయ్యాయి. సెకండ్ స్ట్రింగ్ లో మనం ఏదైతే ఇచ్చామో అది స్టోర్ అయింది. అందుకని మీకు అది చూపించడానికి ఇక్కడ 2 ప్రింట్ చేసి మీకు మళ్ళీ ప్రింట్ చేస్తారు తీసేసి. ఇది ఫస్ట్ స్ట్రింగ్, ఇది సెకండ్ స్ట్రింగ్. చూడండి, 2 కలిసిపోయాయి. ఇదంతా కలిసి ఇంకొక స్ట్రింగ్ అయిపోయింది. ఈ స్ట్రింగ్ ఎందులో స్టోర్ అయింది, ఫస్ట్ స్ట్రింగ్ లో. ఇలా మనం కన్కాటినేట్స్ అంటే యాడ్ చేయొచ్చు, జాయిన్ చేయొచ్చు. ఇది ఒక మెథడ్ స్ట్రింగ్ లో. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒక స్ట్రింగ్ ని రివర్స్ గా కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఎలా అయితే రివర్స్ గా కాపీ చేసామో రివర్స్ గా ప్రింట్ చేసుకోవచ్చు. ఇలా ఫస్ట్ 2 స్ట్రింగ్లు తీసుకున్నాను. ఇక్కడ మనం యూజర్ దగ్గర తీసుకున్నాం కదా, దీనికి strrev, ఏ స్ట్రింగ్ ని రివర్స్ చేస్తున్నాం కాబట్టి REV. ఈ స్ట్రింగ్ ని మనం రివర్స్ చేస్తున్నాం, ఫస్ట్ స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ ని ఉన్నది ఒకటే స్ట్రింగ్, దాని పేరు వచ్చేసి string 1, మనం ఇచ్చిన పేరు యూజర్, సెమీకోలన్. మీకు కావాలంటే ఒకసారి అది ప్రింట్ చేద్దాం. అండి, స్ట్రింగ్ ని మనం రివర్స్ లో ప్రింట్ చేస్తాం. ఇదంతా మీరు ఫస్ట్ వదిలేసి ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ లో చూడండి. క్యారెక్టర్ అనే డేటా టైప్ యూజ్ చేసి ఒక స్ట్రింగ్ ని తీసుకున్నాం మనం. దాని యూజర్ దగ్గర నుంచి ప్రింట్ చేసాం. అంటే మనకి రివర్స్ స్ట్రింగ్ ఇది అని ప్రింట్ చేయడం, ఇది జస్ట్ స్టేట్మెంట్ అంతే, రివర్స్ స్ట్రింగ్ అని. తర్వాత రివర్స్ ప్రింట్ స్ట్రింగ్ అనేది ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వచ్చింది. ఇక్కడ చూడండి, రివర్స్ ప్రింట్ అని.
ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది కాన్స్టాంట్ డేటా టైప్ క్యారెక్టర్. ఇక్కడ మనం మీరు చూస్తే పాయింటర్ వాడినాం, స్ట్రింగ్ పాయింటర్స్ వాడినాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నల్ ఎందుకు ఇచ్చాం అంటే లాస్ట్ క్యారెక్టర్ మనకి నల్ కావాలి. స్ట్రింగ్ అయింది, ఇది స్ట్రింగ్ అయితే లాస్ట్ క్యారెక్టర్ నల్ కావాలి. ఈ కండిషన్ మనం చెక్ చేస్తున్నాం. ఈ కండిషన్ చెక్ చేసినప్పుడే మనకి అది స్ట్రింగ్ అవుతుంది. అప్పుడు మనం ప్రాసెస్ రన్ చేసుకోవచ్చు అలా. ఇప్పుడు ఇది కండిషన్ పోయిందా, ఓకే. రివర్స్ ప్రింట్ ఆఫ్ str+1. ఈ స్టేట్మెంట్ ఎందుకంటే ఫస్ట్ ఇండెక్స్ లో ఉంది పాయింటర్, తర్వాత +1 అనుకోండి ఇంకొక ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, తర్వాత +1 థర్డ్ ఇండెక్స్, తర్వాత ప్లస్, అలా ఇండెక్స్ లో ఉన్నంత వరకు మూవ్ అవుద్ది. ఇది లూప్ లేకుండా ఎలా మూవ్ అవుతుందంటే ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్. రికర్షన్ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, రికర్షన్ యూజ్ చేసి రాసాం మనం ఈ కోడ్. అంటే మనం వితౌట్ లూప్స్ రికర్షన్ ఎప్పుడైనా చూడండి, రికర్షన్ అండ్ విత్ కండిషనల్ స్టేట్మెంట్స్, అందుకే ఇక్కడ ఇఫ్ వచ్చింది. ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ అది సరే కాల్ చేసుకుంటుంది. పుట్ క్యార్ అంటే ప్రింట్, పుట్ క్యార్, గెట్ క్యార్, ఇవన్నీ ఏంటంటే స్ట్రింగ్ ఫంక్షన్స్ ఇవి. పుట్ క్యార్ ఎందుకు ప్రింట్కి, గెట్ క్యార్ అంటే స్కాన్ఎఫ్ స్టేట్మెంట్కి ఆల్టర్నేట్గా వాడతాం ఇవి. ఓకే, ఇది స్ట్రింగ్ పాయింటర్. ఈ స్ట్రింగ్ పాయింటర్ని మనం రిటర్న్ చేస్తాం. ఫస్ట్ మనం సపోజ్ ఇక్కడ ఫస్ట్ మనం ఒక స్ట్రింగ్ ఇట్లా ఇచ్చామనుకోండి, హలో అని ఇచ్చామనుకోండి. ఫస్ట్ ఇండెక్స్ మనకి స్ట్రింగ్ లాస్ట్ నల్ నుంచి కదా చెక్ చేసుకుంటూ వచ్చింది, ఇక్కడ నుంచి స్ట్రింగ్ అనేది కంపేర్ చేసుకు పాయింటర్ అనేది వెళ్తుంది ఇలా ఈ వేలో వెళ్తుంది. ఫస్ట్ ఏముంది ఓ మనకి రిటర్న్ చేస్తుంది మెయిన్ ఫంక్షన్కి. ఇప్పుడు ఇందులో ఏముంటాయి, HELL ఉంటాయి. తర్వాత లాస్ట్ క్యారెక్టర్ ఏంటిది ఎల్ రిటర్న్ చేస్తుంది. తర్వాత ఇప్పుడు ఏముంటాయి, HEL ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ క్యారెక్టర్ ఏంటిది ఎల్ రిటర్న్ చేస్తుంది. తర్వాత HE ఉంటుంది. లాస్ట్ క్యారెక్టర్ ఏంటిది ఈ రిటర్న్ చేస్తుంది. తర్వాత లాస్ట్ క్యారెక్టర్ ఏంటి హెచ్ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ చూడండి OLLEH రివర్స్ అయిపోయింది స్ట్రింగ్, ఇలా మనకు ప్రింట్ అవుద్ది. ఇప్పుడు ఇదే రన్ చేసి చూద్దాం. అదే ఎగ్జాంపుల్ ఇద్దాం, హలో అని. రివర్స్డ్ స్ట్రింగ్ చూడండి, OLLEH స్ట్రింగ్ ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా ప్రింట్ అయింది. ఇది రివర్స్ స్ట్రింగ్ రివర్స్ అన్న.